మీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని, వెన్ ఈస్ యువర్ మ్యారేజ్, వై అగైన్ ఫ్రమ్ జీరో అని, మీ స్టూడియో టూర్ చూపించు అని, నెక్స్ట్ మీరు ఏం చదువుకున్నారు, మీ జాబ్. ముందుగా తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నా పేరు యశ్వంత్. మనకి ఇన్స్టాగ్రామ్ లో ఒక 300K ఫాలోవర్స్ ఉన్న పేజ్ ఉంది. దాంట్లో నేను టెక్ టిప్స్, మొబైల్ రివ్యూస్ ఇలాంటివి చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో యూట్యూబ్ లో కూడా 73K సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ ఉంది. అది వచ్చేటప్పటికి షార్ట్ ఫామ్ కంటెంట్. ఇంతకుముందు లాంగ్ ఫామ్ పెట్టాను, నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని తెలిసింది. అందుకే ఈ ఛానల్, కొత్త ఛానల్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది టెక్ హితేష్ తెలుగు. ఇది ఓన్లీ లాంగ్ ఫామ్ కంటెంట్. అసలు ఈ ఛానల్ లో నేను ఏం చేస్తాను అంటే మొబైల్ రివ్యూస్ ఇలాంటివి చేస్తాను. మీకోసం డీటెయిల్డ్ గా ఒక మొబైల్ రివ్యూ చేసి అది మీకు యూజ్ అవుద్దా లేదో చెప్తాను. నేను నా ఓల్డ్ ఛానల్ లో ఒక వీడియో పెట్టా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇదే నా లాస్ట్ వీడియో ఈ ఛానల్. దాంట్లో ఉన్న క్వశ్చన్స్, అలానే నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అన్ని తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి శరణ్య రెడ్డి గారు అడిగారు, వై అగైన్ ఫ్రమ్ జీరో అని. మళ్ళీ జీరో నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తాం, ఆల్రెడీ నీకు ఛానల్స్ ఉన్నాయి కదా అని. నా ఓల్డ్ ఛానల్ నేను ఏం చేశానంటే ఫస్ట్ అంతా షార్ట్ ఫామ్ కంటెంట్ పెట్టాను. ఏవైతే నేను రీల్స్ కి రెడీ చేశాను వీడియోస్, అవే షార్ట్ ఫామ్ పెట్టాను. దాంట్లో నాకు 70,000 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు. కానీ లాంగ్ ఫామ్ పెడుతుంటే ఆ షార్ట్ ఫామ్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అంతగా చూడట్లేదు. సో నాకు అనిపించింది లాంగ్ ఫామ్ విడిగా ఒక ఛానల్ పెడదాం, ఇలా షార్ట్ ఫామ్ వాళ్ళు చూడట్లేదు కదా అని. అలానే మీరు కూడా ఇప్పుడు నేను జీరో నుంచి చూస్తారు. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఆల్రెడీ 200 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఆ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్ నుంచే నేను సపోర్ట్ చేస్తున్నందుకు. నెక్స్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నా అని తెలిసి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఆల్సో యూట్యూబ్ లో కామెంట్స్ లో కానీ గుడ్ లక్ చెప్పారు, అలానే ఆల్ ద బెస్ట్ చెప్పారు. అందరికీ చాలా థ్యాంక్స్. మీరు సపోర్ట్ చేస్తే చాలు, ఇంకా మంచిగా చేస్తాను నేను. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి ఆదిశంకర్ అడిగారు, మీ ఏజ్ ఎంత బ్రో అని. నా ఏజ్ 26. ఇప్పుడు నేను 1998 బోర్న్. సో ప్రెసెంట్ అయితే 26 రన్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్, వెన్ ఈస్ యువర్ మ్యారేజ్ అని అడిగారు. నేను ఆల్రెడీ చెప్పాక నా ఏజ్ 26. ఇంకో 2 సంవత్సరాల తర్వాత, ఇంకో 3 సంవత్సరాల తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. మాక్సిమం ఇంకో 2 years తర్వాత జరుగుతుంది మ్యారేజ్. నేను ప్లాన్ చేసుకున్నది అది. చూద్దాం ఏం రాసి పెట్టుందో మనం చెప్పలేము. కానీ ఒక 2 years అయితే ఖచ్చితంగా పడుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి మీ ఫ్యూచర్ ప్లాన్స్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని అడిగారు. ప్రజెంట్ మీరు ఏదైతే ఛానల్ చూస్తున్నారో ఈ ఛానల్ని బాగా గ్రో చేయాలి, దానికోసం నేను బాగా కష్టపడాలి. ప్రజెంట్ అయితే ఇదే మెయిన్ ఫ్యూచర్ ప్లాన్. నెక్స్ట్ నరేంద్ర అడిగారు మీ లొకేషన్ అని. నేను ఉండేది వచ్చేటప్పటికి హైదరాబాద్లో. ప్రజెంట్ నార్సింగి, ఇది నార్సింగిలో ఉంటాను. అండ్ నా నేటివ్ అంటే నేను ఉండేది మామూలుగా మా ఓన్ హౌస్. నా నేటివ్ ప్లేస్ వచ్చేటప్పటికి నెల్లూరు దగ్గర విద్యానగర్ అని ఉంటుంది. ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెద్ద కాలేజ్ కూడా ఉంటుంది. నేను చదివింది కూడా అక్కడే. జస్ట్ నేను యూట్యూబ్ కోసమే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. ప్రజెంట్ నాకు వర్క్ ఫ్రమ్ హోమే, కానీ నేను యూట్యూబ్ చేయడానికే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ ఉంటే కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయని చెప్పి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడైతే చిన్న రూమ్ తీసుకున్నాను. నా బెడ్రూమ్లోనే ఒక స్టూడియో సెటప్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కామెంట్ కూడా అదే, మీ స్టూడియో టూర్ చూపించు అని. అది నేను ప్రజెంట్ బయట ఉన్నాను. నేను ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను మీకు స్టూడియో టూర్ అంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మీరు. నా బెడ్రూమ్ని నేను స్టూడియోలో చేంజ్ చేసాను. అది మీకు చూపిస్తాను, నేను ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ మీరు ఏం చదువుకున్నారు, మీ జాబ్ అని అడిగారు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. దాంట్లో బీటెక్ కంప్లీట్ చేశాను, 2020 పాస్డ్ అవుట్. అండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తాను. ఇంతకుముందు TCSలో వర్క్ చేశాను. ప్రజెంట్ అయితే ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. దీని పేరు వచ్చేటప్పటికి కెల్లీ OCG. ప్రజెంట్ అయితే నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నాను. ఫైనల్గా ఇది బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ న్యూ ఛానల్. మాకు వీడియోస్ నీలా చేయాలని ఉంది. ఎలా చేయాలి, హౌ టు డూ అన్నారు. ఎలా చేయాలి అంటే సింపుల్. ఒక మంచి స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఒక మంచి మొబైల్ కొనుక్కోండి, కెమెరాస్ బాగుండేది. అండ్ నన్ను అడిగితే ఒక ఐఫోన్ కొనుక్కోండి. వీడియోస్ ఐఫోన్ కన్నా దేంట్లో బారావు. ఓకే, ఒక ఐఫోన్ కొనుక్కోండి. స్టార్టింగ్ బోయా M1 అని చెప్పి 600 మైక్ ఉంటుంది. ఆ మైక్ కొనుక్కోండి. మెయిన్గా మీరు ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో అది ఫిక్స్ అవ్వండి ఫస్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో చేయాలనుకుంటారు, ఒక్కొక్క టైప్. సో మీరు ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో నాకు తెలీదు. బట్ నేనేం చెప్తా అంటే ఏది చేసినా కొంచెం రీసెర్చ్ చేయండి. అండ్ మిగతా ఎడిటింగ్ అవన్నీ అంటారా, యూట్యూబ్లో చాలా ఉంటాయి. నేను నేర్చుకుంది కూడా ఎడిటింగ్ యూట్యూబ్లోనే. నేను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఎక్కడా చేయలేదు, మొత్తం యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. DaVinci Resolve అనే సాఫ్ట్వేర్, అది ఫ్రీ సాఫ్ట్వేర్. మీరు ల్యాప్టాప్ ఉంటే మీ ల్యాప్టాప్లో ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో బొచ్చు బోల్డ్ ఉంటాయి మామూలుగా ట్యూటోరియల్స్. ఆ ట్యూటోరియల్స్ ఫాలో అవ్వండి, నేర్చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా మొబైల్లో ఎడిటింగ్ అంటారా, VN ఎడిటర్ అని ఉంటుంది. ఓకే, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో కూడా ఎడిట్ చేయొచ్చు. ఇలా స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ రీసెర్చ్ చేయండి, యూట్యూబ్లో ప్రతి ఒక్కటే ఉంటాయి. నేను అక్కడి నుంచే నేర్చుకున్నా. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మీరు కొంచెం చూడడానికి మహేష్ బాబులా ఉంటారంట. మీకు ఏ యాంగిల్లో అలా కనిపిస్తున్నా నాకు తెలీదు, మహేష్ బాబు లాగా. బట్ థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ లైన్ పెట్టారు కదా, మీ వీడియోస్ చాలా బాగుంటాయని. ఆ లైనింగ్ మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజం చెప్పాలంటే నాకు ఇలాంటి కామెంట్స్ అవి చూస్తున్నప్పుడు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వాలి, ఇంకా మంచిగా ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, నా వే ఆఫ్ టాకింగ్ కూడా మార్చుకోవాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను అంతకన్నా ఏం చెప్పలేను. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అంతే. నన్ను ఈ క్వశ్చన్ అయితే చాలా మంది అడిగారు, మీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని. అండ్ ఆల్సో నేను లాస్ట్ యూట్యూబ్ వీడియోలో కూడా చెప్పాను, ఓల్డ్ ఛానల్ యూట్యూబ్ వీడియోలో. నాకు యూట్యూబ్ నుంచి ఇంకా నేను ₹1 కూడా తీసుకోలేదు ఇప్పటిదాకాని. నాకు యూట్యూబ్ నుంచి ఇప్పటికీ ₹1 రాలేదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను,
నాకు యూట్యూబ్ నుంచి ₹1 రాలేదు, ఇప్పటికీ రాలేదు. నేను 2017లో మొదలుపెట్టే ఛానల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యూట్యూబ్ నుంచి రూపాయి తీసుకోలేదు. నీకు ఎందుకు రావట్లేదు అని అడిగారు. దానికి రీజన్ కూడా చెప్తా, మీకు చూపిస్తాను డైరెక్ట్ గా. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ వచ్చేటప్పటికి నా యూట్యూబ్ స్టూడియో స్క్రీన్. ఓకే, నేను అనాలిటిక్స్ లోకి వెళ్తున్నాను. ఇది రెవెన్యూ. ఇక్కడ నేను లైఫ్ టైం కి మారుస్తున్నా చూడండి. ఇప్పుడు నేను లైఫ్ టైం పెట్టాను, మీరు చూడొచ్చు. నాకు $83 ఉన్నాయి నా లైఫ్ టైం. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు లైఫ్ టైం జస్ట్ $83 మాత్రమే వచ్చాయి. యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళకి, క్రియేటర్స్కి ఖచ్చితంగా తెలుస్తుంది. మనం యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలంటే $100 రావాలి. సో నాకు ఇంకా $83 ఉన్నాయి. సో అందువల్ల నేను ఆ మాట చెప్పాను. ఇప్పటి వరకు నేను యూట్యూబ్ నుంచి రూపాయి కూడా తీసుకోలేదు. ఇందాక చెప్పారు కదా స్టూడియో టూర్ చూపించమని. ప్రజెంట్ నేను ఇప్పుడు రూమ్కి వెళ్తాను. రూమ్కి వెళ్ళి మీకు స్టూడియో టూర్ చూపిస్తాను. అండ్ నా స్టూడియో అసలు నేను ఎలా బిల్డ్ చేసుకున్నాను, జస్ట్ బెడ్రూమ్లో చేసుకున్నాను, మీకు చూపిస్తుంది ఎలా ఉంది. ఇదే మేము ఉండే రూము. ఇది వచ్చేటప్పటికి ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి లోపలికి వచ్చాం. ఇది ఎంట్రన్స్. నెక్స్ట్ ఇది హాల్ మొత్తం. ఇది మ్యాక్ మినీ. నేను ఎడిటింగ్ కోసం కొన్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్. అంతే, మీకు 60,000లో మీరు ఒక ఎడిటింగ్ కోసం కానీ ఏ వర్క్ కోసం చూస్తున్నా ఈ మ్యాక్ మినీ చాలా బెస్ట్. మీరు కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు. చాలామంది నాకు మెసేజ్ కూడా చేశారు. నేను మ్యాక్ మినీ రివ్యూ వీడియో కూడా పెట్టాను. దాని కింద మెసేజ్లు కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేస్తారు, మ్యాక్ మినీ కొనుక్కోవచ్చు ఎడిటింగ్ కోసం అని. ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, అందులో నో డౌట్. అంటే సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీరు సాఫ్ట్వేర్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. లేదు కొనుక్కోకుండా చేయలేమో మనం సాఫ్ట్వేర్స్ని, అదే పగలగొట్టిన సాఫ్ట్వేర్స్ని చేయలేమా అంటే చేయొచ్చు. కొంచెం కష్టపడాలి. విండోస్ అంత ఈజీ కాదు మ్యాక్ మినీలో చేయడం. సో మీకు అర్థమైంది అనుకుంటా, చేయొచ్చు. అది ఒకటి చెప్పగలను నేను. నెక్స్ట్ ఇంకా మెయిన్ స్టూడియో అడిగారు కదా, ఇది స్టూడియో. ఇది నా బెడ్రూము. బెడ్రూమ్ని నేను స్టూడియోగా చేంజ్ చేసాను. ఓకే, టోటల్ ఇది బెడ్రూమ్. అసలు ఒక 2 లైట్లు కొన్నాను, గోడాక్స్ లైట్లు. ఇవి SL60 అని ఉంటాయి, మీరు అమెజాన్లో చూడొచ్చు. నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే. ఈ లైట్స్వి ఒక 2 లైట్స్ కొన్నాను. ఇది టేబుల్ ఇది నేను ఆఫ్లైన్ మార్కెట్లో కొన్నాను. అండ్ చైరు. వెనక వచ్చేటప్పటికి గ్రే క్లాత్. ఈ గ్రే క్లాత్ ఎందుకంటే మీకు వెనక ఒక లైట్ వేసారనుకోండి, ఆ లైట్ వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ లైట్స్ మీరు చూసుంటారు నా ఛానల్లో, డిఫరెంట్ లైట్స్ వస్తూ ఉంటాయి. అది ఎలాగంటే ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్ మీద లైట్ వేయడం వల్ల వచ్చింది. ఇది వచ్చేటప్పుడు డిజిటెక్ లైట్. ఇప్పుడు నేను లైట్ వేసి చూపిస్తాను చూడండి మీకు. చూడండి మొత్తం బ్లూ అయిపోయింది. సో ఇలా కలర్ మారిపోద్ది. అలాగా చేయొచ్చు మనం. కలర్ చేంజ్ చేయడం కానీ ఇవన్నీ ఇలా చేయొచ్చు. అలా అటు పక్క నుంచి ఒక లైట్, ఇటు పక్క నుంచి లైట్ వేసేటప్పుడు 2 డిఫరెంట్ లైట్స్ వస్తాయి. సో అది. ఇంకా ఇది వచ్చేటప్పటికి డిజిటెక్ వాడిదే ట్రైపాడ్. ఓకే, అండ్ ఇవి ఎకోస్టిక్ ఫార్మ్స్. ఈ రూమ్లో ఎక్కువ వస్తుందని చెప్పి ఇవి కొన్నాను, ఈ ఎకోస్టిక్ ఫార్మ్స్. బట్ నేను చెప్తున్నాను, వేస్ట్ ఆఫ్ మనీ. అసలు వద్దు, కొనొద్దు ఎవరికైనా చెప్తున్నాను. నాకు ఇంత కూడా చేంజ్ అనిపించలే. నార్మల్గా ఎలా ఉండిందో అలా అనిపించింది. మనీ వేస్ట్ చేసి అనిపించింది నాకు. మిగతా ప్రోడక్ట్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింపుల్, ఇదే స్టూడియో టూర్ అంటే ఇంతే. అది హాలు, ఇది బెడ్రూము, ఇంకో రూమ్ కూడా చిన్న రూము, దాంట్లో నేను పనుకుంటాను అంతే. ఇదే నా ఇల్లు. నేను ఉండే రూమ్ని ఒక స్టూడియోలా చేంజ్ చేశాను. ఇదే నా ప్రపంచం. ఇక్కడే తినడం, పనుకోవడం అన్నీ ఏడే. అండ్ ఫ్యూచర్లో ఒక మంచి స్టూడియో బిల్డ్ చేయాలి, అది నా డ్రీమ్. చేస్తాను, నమ్మకం కూడా ఉంది. గట్టిగా చేస్తే సాధిస్తామని. నేను కన్సిస్టెంట్గా చేస్తాను. ఏదైనా కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది, అదొకటి నమ్ముతాను నేను. సో కన్సిస్టెంట్గా చేద్దాం. అండ్ సపోర్ట్ చేస్తున్న మీకు కూడా చాలా థ్యాంక్స్. ఫ్యూచర్లో ఇంకా మంచి స్టూడియో కడతాను మీకు, అప్పుడు మళ్ళీ ఇలాంటి వీడియో ఇంకోటి చేస్తాను. ప్రస్తుతానికైతే ఇదే స్టూడియో. ఓకే, ఇది లాస్ట్ది. బ్రో, నువ్వు మిగతా టెక్ యూట్యూబర్స్తో కంపేర్ చేస్తే కంటెంట్ డిఫరెంట్గా ఏం చేస్తావు అనేది చాలా మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా నేను మిగతా టెక్ యూట్యూబర్స్ని వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోను. నేను ఎవరికి యూనిక్ సెల్లింగ్ పాయింట్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది విజువల్స్తో బాగా చూపిస్తారు, కొంతమంది చెప్తుంటే వినాలనిపిస్తుంది, కొంతమందికి వాయిస్ చాలా బాగా నచ్చుతుంది. నాకే చాలా కామెంట్స్ వస్తాయి, మీ వాయిస్ చాలా బాగుంటుంది అని. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు, కొంతమంది చెప్తుంటే కామ్గా బాగుంటుంది. అలా ఒక్కొక్కరికి ఒక్క డిఫరెంట్ ఉంటుంది. యాజ్ ఎ వ్యూవర్గా మీరు ఖచ్చితంగా ఇలానే ఆలోచిస్తారు, ఆ యూట్యూబర్స్కి నీకు డిఫరెంట్ ఏంది, ఎందుకు చూడాలి అని. నేను ఒకటి చెప్తున్నాను, మంది టెక్ కంటెంట్. టెక్ లో ఏంటంటే మీరు ఈ మొబైల్ కొంటున్నారు అంటే ఈ మొబైల్ వాల్యూ ఫర్ మనీయా కాదా, మీరు పెట్టే మనీకి ఈ మొబైల్ జస్టిస్ చేస్తుందా లేదా అని చూడాలి. నేను అది ఖచ్చితంగా చెప్తాను మీకు. యాజ్ ఎ వ్యూవర్ గా మీరు ఎలా అయితే ఆలోచిస్తారు, ఇంత మనీ పెడుతున్నాం ఒక మొబైల్ కొనేటప్పుడు, అది మామూలుగా వాల్యూ ఫర్ మనీయా కాదా అని ఎలా ఆలోచిస్తారో నేను అలానే ఆలోచిస్తాను. నేను బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మిడిల్ క్లాస్ కూడా కాదు, ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఒక ప్రోడక్ట్ కొంటున్నప్పుడు దాని విలువ ఏంటో నాకు కూడా తెలుసు. నేను ఖచ్చితంగా అలానే ఆలోచిస్తాను, మీరు ఎలా అయితే ఆలోచిస్తారో అలానే. అండ్ నా సైడ్ నుంచి ఇంకోటి కూడా, బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.
క్వాలిటీగా అండ్ జెన్యున్గా కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను కొంచెం ఇంట్రోవర్ట్ని, బట్ నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి చేయాలని చాలా ట్రై చేస్తున్నాను అండ్ నేను చేస్తా కూడా. నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, మీరు ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని ఎప్పటికీ ఏ విషయంలో మోసం చేయను నేను. అంటే మిమ్మల్ని దేంట్లో మిస్లీడ్ అయితే చేయను. అండ్ నా సైడ్ నుంచి ఎలాంటి బెట్టింగ్ యాప్స్ అండ్ అన్వాంటెడ్ ప్రమోషన్స్ ఇలాంటివి అయితే రావు, ఇప్పటి వరకు చేయలేదు నేను. అండ్ ఇంకా మీద కూడా చేయను. నా ప్రాణం పోయినా బెట్టింగ్ యాప్స్ ఇలాంటి చోటుకైతే వెళ్ళను, మిమ్మల్ని మిస్లీడ్ కూడా చేయను. ఇది నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఇప్పటి వరకు మీరు ఎవరైతే సపోర్ట్ చేశారో. నాకు ఇన్స్టాగ్రామ్ లో 300K ఫాలోవర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 3 లక్షల మంది ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ యూట్యూబ్ లో ఓల్డ్ ఛానల్ 70,000 సబ్స్క్రైబర్స్, 73,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఈ ఛానల్లో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ ఆల్మోస్ట్ 200 ఏమో ఆల్రెడీ చేసుకున్నారు, ఇంకా చేసుకుంటా ఉన్నారు. అందరికీ చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఈ ఛానల్లో ఫస్ట్ నుంచి నన్ను మీరు చూడొచ్చు, 0 నుంచి గ్రో అవుతున్నాను నేను. ఇక్కడ నుంచి మనం ఎంత దూరం వెళ్తామో నాకు తెలియదు, కాకపోతే వెళ్తామన్న నమ్మకం ఉంది. సో ఫస్ట్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్. అలా ఒకటే నేను చెప్పగలను, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా నుంచి మొబైల్ రివ్యూస్ వస్తాయి మన ఛానల్లో. మోటో Edge60 Pro రివ్యూ గురించి చాలా మంది అడిగారు. ఆ వీడియో నేను కంప్లీట్ చేశాను. ఈ వీడియో ఫ్రైడే అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఫ్రైడే, మీకు మోటో Edge60 Pro సండే వస్తుంది. అండ్ అంతే. ఇంకా థ్యాంక్ యూ ఎవరీవన్. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్